అన్నలు లేరు, అడవి ఖాళీ అయింది. అయినప్పటికీ అడవుల్లో పోలీసుల సెర్చింగ్ మాత్రం ఆగడం లేదు. పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నది అన్నల కోసం కాదు, వారు దాచిన డంపుల కోసం. మరి పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? డంపులు దొరుకుతున్నాయా? లెట్స్ వాచ్. మావోయిస్టులను లేకుండా చేస్తామన్న కేంద్రం మాట నెగ్గింది. అయితే అన్నల లొంగుబాటుతో కథతోనే అంతా ముగియలేదు. వారిచ్చిన సమాచారంతో అడవుల్లోని రహస్య డంపుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ నడుస్తూనే ఉంది. కీలక మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఆయుధాల తయారీ కేంద్రాలే కాదు, డబ్బుల సంచులు సైతం వెలికితీస్తున్నారు. కొన్ని బయటకొస్తుంటే మరికొన్ని సీక్రెట్గానే కనుమరుగవుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో ఇప్పటికే భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఐఈడీ తయారీ సామాగ్రి, వైర్లెస్ పరికరాలు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్లయితే ఏకంగా ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలే బయటపడ్డాయి. ఆయుధాలే కాదు, గతంలో లేవీలు విరాళాల రూపంలో సమీకరించిన నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు కూడా రహస్య డంపులలో దాచారు. నిఘా వర్గాల అంచనాల ప్రకారం మావోయిస్టు పార్టీ వద్ద దాదాపు 400 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు నగదు, 400 కిలోల వరకు బంగారం నిల్వలున్నట్లు నిఘా వర్గాలు అనుమానించాయి. లొంగిపోయిన నేతల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఆయా ప్రాంతాల్లో డంపుల కోసం ఆపరేషన్లు చేపడుతున్నారు. బయటపడుతున్న డంపులలో కొన్నింటిని మాత్రమే పోలీసులు వెల్లడిస్తుండగా మరికొన్ని దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల రూపాయల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చివేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో మావోయిస్టులు కొందరు పట్టుబడిన సమయంలో తమకు అందిన డబ్బును 2 రకాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పార్టీ సానుభూతిపరులు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలను మళ్లిస్తున్నారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు జమ చేస్తున్నారని, మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. అలా పెద్ద ఎత్తున డబ్బు వెళ్లిందని, అది ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేందుకే కీలకమైన నేతలను పోలీసులు తమ అదుపులో ఉంచినట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అన్నలు లేరు, మావోయిజం అంతమైందంటూ పోలీసులు ప్రకటించారు. తెలంగాణకు చెందిన వారు ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. వారు కూడా లొంగిపోవాలని తాజాగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీని నడిపించిన అగ్రనేతల్లో చాలా మంది తెలంగాణ వారే. కాకపోతే వారు పక్కనే మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతమంది అయితే ఆయుధాలు అక్కడ ముఖ్యమంత్రులకు ఇచ్చి మరీ సరెండర్ అయ్యారు. ఇటు తెలంగాణలోనూ స్టేట్ సెంట్రల్ కమిటీ మెంబర్లు లొంగిపోయారు. అయితే వీరిలో చాలా మంది ఇంకా పోలీసుల చెర నుంచి బయటకు రాలేదు. పొలిట్ బ్యూరో స్థాయి కీలక నేతల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారే ఉండగా వారు పెట్టిన డంపులు ఎక్కడున్నాయి? వీటిపై లొంగిపోయిన వారికి ఏదైనా సమాచారం ఉందా? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో పోలీసులకు సరెండర్ అయిన పెద్ద తలకాయలను అందుకే తమ వద్ద ఉంచుకున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా బోధ్ మండలం పొచ్చెర జలపాతం దగ్గరలో 2 ఎకరాల భూమిలో తవ్వకాలు జరిగాయి. పొచ్చెర ఆ మధ్య ఎన్కౌంటర్లో హతమైన అడెల్లు స్వగ్రామం. అదే గ్రామంలోని ఓ చేనిలో తవ్వకాలు జరపటం డంప్ కోసమే అనే చర్చ జరిగింది. కోవిడ్ సమయంలో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అండ్ టీం తెలంగాణకు వచ్చినట్లు, అందులో బోధు ప్రాంతంలో సైతం సంచరించినట్టు నాడు పోలీసులే ప్రకటించారు. మరి వచ్చిన టీం డంపులేమైనా దాచిందా అనే అనుమానాలకు తాజా తవ్వకాలు బలం చేకూరుస్తున్నాయి. మావోయిజం అంతమైందని ప్రకటించినా గతంలో ఏర్పాటైన రహస్య డంపులు, ఆయుధ నిల్వలు, ఆర్థిక వనరులను పూర్తిగా వెలికితీసే వరకు అడవుల్లో భద్రతా బలగాల ఆపరేషన్లు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.